కూర్చోరా. అమ్మ ఆకలి. ఇవి పేరేంది? రికార్డింగ్. నా భార్య నిండు చూడాలి. కొంచెం స్థలం ఉంటే ఇస్తారా మీ ఇంట్లో? కావాలంటే మా బస్సులో పక్కన స్థలం ఉంది, అక్కడ ఉండొచ్చు. సరేనమ్మా, వందనాలమ్మా. యేసు పుట్టిన తర్వాత అమ్మ నీ పైన సెట్ అయిపోతుంది నాకు. ఓకే. గొల్లెలు గొల్లెలు అంటే ఎవరన్నా? అక్క గొల్లెలు అంటే ఏది చెప్పండి సార్. అంటే గొర్రెల కాపరి. బాగా చలి ఎక్కువైతుంది. గొల్లలు ఏం చేస్తున్నాయేమో చూడండి రా. అవురా మల్లేశ, ఈసారికి మనం అదే. అవురా మల్లేశ, ఈసారికి మనమే వస్తుంటాయి. గొర్రెల్ని కూడా కాయాలేంట్రా. ఒరే బాగా చలేస్తుందిరా, కొంచెం సలమంటేయండి. నేనైతే నిద్రపోతారా. గొర్రెలను తోడేలు వస్తుంది, చక్కగా చూసుకోండిరా. మీ సోది. అరే ఆపండిరా మీ సోది, నాకు నిద్ర వస్తుంది. అసలే నాకు చీకటి అంటే చాలా భయం రా. నేనైతే అలా వరుగుతాను. చీకటి అంటే భయం వేస్తుందిరా, చాలా భయం వేసిందిరా. నేను అమ్మో అరే నువ్వు నా ఫోన్ ఎందుకు కింద పెడుతున్నావు? చూడండిరా, తెల్లగా మన వైపే వస్తుంది. అరే చూడండిరా, చూడండిరా సుక్కల భూతమా ఏంటిదిరా, మన వైపే వస్తుంది. ఆంటీ అరే భయం వేస్తుందిరా, మన సైడ్ వస్తుంది, వెళ్తుంటే వస్తుందిరా. బోనఫైడ్. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును తెలియజేయకు వచ్చుచున్నాను. దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు. అదే మీకు ఆనవాలు. అరే మన భూతమని భయపడితే గానీ ఎంత చక్కగా చెప్పినాదిరా, చెప్పినాదిరా. భూతమని భయపడ్డాం, దేవదూత దేవుని గురించి, రక్షకుని గురించి మనకు చెప్పడానికి వచ్చిందిరా. ఎంత చల్లని మాట చెప్పిందిరా. చిత్తం మహాప్రభు, తూర్పు దేశం నుంచి ముగ్గురు జ్ఞానులు వచ్చిర్రు. ప్రవేశపెట్టుకో.
చిట్టు మహాప్రభు. జ్ఞానులు జ్ఞానులు జ్ఞానులు. మహారాజుకు జయము జయము. మీ రాకకు కారణమేమి? మేము తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులం. మేము ఒక తూర్పు దేశమున ఒక నక్షత్రంను చూసి ఒక రాజు పుట్టి ఉన్నాడని తెలిసి వచ్చాం. రాజా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మేము ఆయనను పూజింపవచ్చు తిని. అసంభవం! అవమానం! ఇంతటి అన్యాయం నాకు జరగలేదు. రాజును నేనుండగా వేరొక రాజు పుట్టునయా? ఇది అసంభవం. తూర్పు దిక్కున నక్షత్రము వెలిసినదా? రాజును నేనుండగా అది ఎట్లాగును? భటులారా, శాస్త్రులను జ్ఞానులను పరిచయాలను ప్రవేశపెట్టుము. మహారాజుకు జయము జయ. నేను మిమ్మల్ని పిలిచిన కారణము ఏమిటన్నది? నేను కాక వేరొక రాజు పుట్టాడని తెలిసింది నాకు. వెంటనే మీ పత్రాలను తెరిచి ఆ శిశువు ఎక్కడ పుట్టాడో నాకు తెలియజేయము. రాజా, ప్రవచనం ప్రకారం క్రీస్తు పుట్టుగా యూదా బెత్లెహేంలో. ఎలా అనగా, యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు. ఇశ్రాయేలు అను నా ప్రజలు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చినని రాయబడి ఉన్నది. అంతేకాదు రాజా, ప్రభువు తానే ఒక సూచక చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడను. ఆయన యెషయా ప్రవక్త రాసినట్లుగా మత గ్రంథంలో రాయబడి ఉన్నది. రాజా, యూదులకు రాజు బెత్లెహేంలో పుట్టినాడనియు ఈ నక్షత్రంలో ఆయన పుట్టుకకు గుర్తు అనియు రాయబడి ఉన్నది ప్రభు. అట్లయినచో మీరును వెళ్ళి ఆ బెత్లెహేమునకు ప్రవేశించి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి నాకును వర్తమానము తెండి. నేను వచ్చి ఆ శిశువు విషయమై పూజించేదను. మీరు బయలుదేరవచ్చును. ఛేదించండి. ఇంతటి అవమానమా, ఇంతటి ఘోరమా? ఈ లోకంలో నేను తప్ప వేరొక రాజు ఇంతవరకు పుట్టలేదే. నా రాజ్యంలో యొక్క పోరాటమును నేను ఓడిపోలేదే. నేను తప్ప వేరొక రాజు ఎలా పుడతాడు? ఇది అసంభవం, చాలా పెద్ద అవమానం. ఈ అవమానం నాకు అసలు తగదే. ఆ శిశువుని ఇప్పుడే ఇక్కడే సంహరించేదను, హతము చేసేదను. మరి తూర్పు దేశ జ్ఞానులు, పండితులు, ప్రధాన యాజకులు వీరందరూ మరి నాడి అందరూ కలిసి యేసు దగ్గరికి వెళ్ళి యేసును దర్శించి బంగారు సాంబ్రాణి బోనములు అర్పించి యేసుని మొక్కిరి. చుక్కను చూచి యూదుల రాజుగా పుట్టిన వారిని పూజింపవచ్చును. చూచి వచ్చినాము, చక్కని యేసుని చూచినాము, తెచ్చిన కానుకనిచ్చినాము, సాగిల పాడి మొక్కినాము. చుక్కను చూచి వచ్చినాము, చక్కని యేసుని చూచినాము, తెచ్చిన కానుకనిచ్చినాము, సాగిల పాడి మొక్కినాము. శ్రీమంతుడొచ్చాడని జనులార జగమంత చాగెదము.
శుద్ధుడొచ్చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరము శ్రీమంతుడొచ్చాడని